ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా అయితేనే మొత్తానికి మా అందరి కోరిక ప్రకారం సీను బావకి భార్య కాబోతున్నావు. ఎక్కడ దూరం అయిపోతావోనని అందర్నీ కంగారు పెట్టి చివరికి నువ్వే మా సీనయ్య భార్యవి కాబోతున్నావు. నేను ముందే చెప్పాను కదా మా బావకి నువ్వే భార్య అవుతావని. ఇప్పటి వరకు మమ్మల్ని బాధ పెట్టి ఇప్పుడెలా సిగ్గుపడుతుందో చూడు. ఇదంతా చూడక తప్పదంటావా? పెళ్లి కూడా చూడక తప్పేలా లేదు దినా. ఏదో ఒకటి చెయ్యాలి పార్వతి. ఏం చేస్తాం, మీ ఆయనేమో తాళి తెంచుతానంటే మా ఆయన ఏకంగా ప్రాణాలు తీస్తానని చెప్పాడు కదా. మనం ఏం చెయ్యాలని చూసినా ఎవరికి ఈ విషయం చెప్పినా అన్నంత పని చేస్తారు. మనం చెప్తే చేస్తారు. అదే వాళ్ళంతట వాళ్లే తెలుసుకునేలా చేస్తే అదేలా? చేస్తాను చూడు. వదినా, అన్నీ ఉన్నాయి కానీ అక్షింతలు మర్చిపోయినట్టున్నావు. నలుగు పెట్టాక అక్షింతలు వేసి ఆశీర్వదించాలి కదా. ఉండు, నేలెళ్ళి తీసుకొస్తాను. ఉండు. మా వదినేదో కొత్త ఎత్తు వేస్తున్నట్టుంది. అన్నయ్య, ఏంటమ్మా? సీనుకి నలుగు పెట్టాము, మంగళ స్నానం చేయించాలి కదా. వాడి నెత్తిన నీ చేత్తో నువ్వు మొదటి చెంబుతో నీళ్లు పోయాలి. రా అన్నయ్య. అలాగేనమ్మా, ఆ పని చూడండి. మమ్మల్ని పైపెట్టి మా నోర్లు మూయిస్తారా? ఇప్పుడేం చేస్తారో అది చూస్తాను. రండి బావగారు, రండి. ఈ పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి కాబట్టి ఈ మంగళస్నానం కూడా మీ చేతుల మీదుగానే మొదలు పెట్టండి. రండి మావయ్య, మీకోసమే చూస్తున్నాం. రండి. ఏదో తేడాగా ఉంది. మా బావగారు వచ్చిన 2 నిమిషాల తర్వాత రండి బావగారు అంటున్నారు. వీడి మొహంలో ఏమో ఉదయం పెళ్లి బట్టలు తెచ్చినప్పుడు కనిపించని ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. కదా అన్నయ్య? అంటే పెళ్లి కదా బావగారు. మరప్పుడు కూడా పెళ్లి కోసమే కదా బట్టలు తెచ్చింది. కదా అన్నయ్య? అవును. అప్పటికి ఇప్పటికీ అంత తేడా ఏమొచ్చింది? అంటే అప్పుడు పెళ్లి చారుతా కదా బావగారు. మరి ఇప్పుడు చారుతోనే కదా. కాదుగా. అన్నయ్య,
ఏంటి? అబ్బా అదే అదే బావగారు, పెళ్లి చారుతోనే బావగారు, కానీ ఇప్పుడు మంగళ స్నానాలు కదా అని ఒక్క నిమిషం. మంగళ స్నానానికి ఒకలాగా పెళ్లికి ఒకలాగా ఉంటారా? అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉండదన్నయ్య. తమ్ముడు చెప్పాడు కాబట్టి అలాగే కానివ్వండి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారో పెళ్లిలో కూడా అలాగే ఉండాలి. ఏరా సీను? సరే మావయ్య. ఓకే. పద్మ, అక్షింతలిటివు. సరే, ముహూర్తానికి సమయం అవుతుంది, త్వరగా కానిచ్చిరండి. అన్నయ్య, బాబా కాస్తలో కొంప ముంచేవాడివి. అది బావగారిని చూసిన కంగారులో నా నాలికి మడతపడిపోయింది బామ్మద్ది. ఇప్పటిదాకా ఆద్య కదా మంగళ స్నానం చేసింది, ఇప్పుడు ఆది ఏది? నీకు తెలివితేటలు ఎక్కువ కదా, మీ అన్నయ్యని తీసుకొస్తామని తెలిసి ఇక్కడ బొమ్మను మార్చేశాం. ఇంకోసారి మీ అన్నయ్యని పిలిచావనుకో, నీకు ఈ అవకాశం ఇవ్వను. మీకు అవకాశం ఇవ్వనండి. అది రామా, అదేంటి చారుతో పెళ్ళైతే ఆద్యకి మంగళస్నానం చేయిస్తున్నారు? షో, అరవకే. అందరి దృష్టిలో చారుతోనే పెళ్లి, కానీ మా బావకి అదికి పెళ్లి చేస్తున్నాం. అదేంటి? అరగంట ముందే అన్నీ మారిపోయాయి. ముఖ్యంగా మా నాన్నకి విషయం తెలియదే. ఏంటి, మీ నాన్నకి తెలియకుండా పెళ్ళా? ఎలాగే? అంత చెప్తే కానీ నీకు అర్థం కాదు. నేను తర్వాత చెప్తాను, నీకేం తెలియనట్టే నువ్వుండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.